జై ఇన్సాన్, జై సంవిధాన్. ఈ ఇన్సాన్ను, సంవిధాన్ను మనం క్షణక్షణం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు దేశంలో ఇప్పుడు వచ్చినాయి. మనకు తెలుసు సంవిధాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము, ఇన్సాన్ను కూడా ఎందుకు క్షణక్షణం గుర్తు చేసుకోవాలో మనకు తెలుసు. ఆ పరిస్థితులు 10 ఏళ్లుగా మనకు కల్పిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, శాస్త్రవేత్తలను మీరు గుర్తు చేస్తున్నారు. ఎక్కడ ఏ సభలో ఎవడు శాస్త్రవేత్తలను గుర్తు చేస్తారా? చెయ్యరు. నాకు చాలా నచ్చిన విషయం అది. ఎందుకు శాస్త్రవేత్తలు అంటే, ఈరోజు మనం ఇంతటి వైజ్ఞానిక ప్రపంచంలో బతుకుతున్నామంటే ఎంతో మంది త్యాగధనులైన శాస్త్రవేత్తల మృత కళేబరాలను చుట్టుకొని వాళ్ళ రక్త కేతనాలను ఎత్తుకొని ఇక్కడ దాకా వచ్చాం. అవన్నీ గత చరిత్రలో కొట్టుకుపోయినాయి. ఎవడు గుర్తు చేయడు, ఎవడు తలుచుకోడు. చేసేదంతా వాళ్ళు. మీరు చిన్నది ఏదైనా కార్ తీసుకోండి, శాస్త్రవేత్తే కదా. సెల్ ఫోన్ తీసుకోండి. ఇంతెందుకు కిచెన్లో పరికరాలు తీసుకోండి, ఎవరు చేస్తున్నారు? సైంటిస్టులు, టెక్నాలజిస్టులు, సాంకేతిక నిపుణులు చేస్తే కదా మనకు నిత్య జీవితంలో అవన్నీ ఉపయోగంలోకి వస్తున్నాయి. నిజమే, వాడుకుంటున్నాం నిజమే. వాళ్ళని ఎవడు తలుచుకోడు. ఎవడు డబ్బులు పంచి ఎవడు అక్కడ ఎన్నికైపోయి అక్కడ కూర్చుంటాడో వాడికి జై జై కొడుతూ తిరుగుతున్నారు జనాలు. అవునా? డార్విన్ ఎవడన్నా గుర్తు చేస్తాడా? ఐన్స్టీన్ ఎవడన్నా గుర్తు చేస్తాడా? ఇప్పుడు మీ సంఘం కదా, బ్రూనో వర్ధంతిని మనం ఇక్కడ జరుపుకుందాము, ఆయన స్మృతిలో మనం మాట్లాడుకుందామని ఇక్కడ గుమిగూడారు. ఇది చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి. దీన్ని మనం విస్తృతంగా జనంలోకి తీసుకుపోవాలి. 100 మంది, 200 మంది, 500 మంది కాదు. నేను మీకు కొన్ని డేటా ఇస్తా. మీకు ఇప్పుడు చాలా విస్తృతంగా పెద్ద ఎత్తున ఈ వైజ్ఞానిక దృక్పథాన్ని మనం సమాజంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే అది తీసుకుపోవాలంటే ముందు మనం ఏం చేయాలి? ముందు మనకు 100కి 100 పాళ్ళు వైజ్ఞానిక దృక్పథం మనకు కలగాలి. మనకు కలిగిన తర్వాత మన పక్కవాడికి మనం చెప్పగలగాలి. ఆ తర్వాత వచ్చే తరాలకు చెప్పగలగాలి. అందువల్ల మనం సంసిద్ధులమై ఉండాలి అంటే పుస్తకాలు విపరీతంగా చదవాలి, సైన్స్ విపరీతంగా తెలుసుకోవాలి. నేను ఒకటి గమనిస్తున్నాను, కొంతమంది ఉంటారు ఇప్పుడు లేబుల్ వేసుకొని తిరుగుతారు. అభ్యుదయవాది, వాళ్ళ దగ్గర అభ్యుదయమే ఉండదు. ప్రముఖ హేతువాది అంటాడు, వాడు ఏం గుళ్ళల్లో తిరుగుతుంటాడు, వాడేమి హేతువాది. నా పాయింట్ ఏంటంటే, జనాలు ఎవరు ఆ లేబుల్ చూసి మోసపోకండి. ప్రజానేత అన్ని పేపర్లలో ప్రింట్ చేసుకుంటే అయిపోతాడు వాడు ప్రజానేత. వాడు ఒక్కనాడు ఒక కాలనీకి పోయి ఒకరి సమస్యలు తీర్చి ఒకరి బాధలు ఏమన్నా తీర్చితే వాడిని అనొచ్చు, కానీ వాడు ఎన్నడూ పోయిందే లేదు. ఈ లేబుల్ తోటి చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందువల్ల నేను ఇటు లెఫ్ట్ రైటు, నాస్తికము ఆస్తికము కూడా నేను అంటలేడు, అందరి పని అట్లే ఉంది. మనము ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, లేబుల్స్ కంటే కూడా మన పనే మనం అక్కడ చూపెట్టాలి. మీరు ఏ పుస్తకాలు చదివారు, ఎవి మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి, మీకు దిశానిర్దేశం చేసిన గ్రంథాలు కానీ, రచయితలు కానీ, వైజ్ఞానికులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి మీరు ఎవరు చెప్పలేదు. అందువల్ల నేను ఇది గుర్తు చేస్తున్నా. ఇన్ ఫ్యూచర్లో చదువుతూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. మీరు దేనివల్ల స్ఫూర్తి పొందారో అది మీ మిత్రులకు పంచుతూ ఉండాలి. దానివల్ల వాళ్ళు కూడా క్యారీ అవుతుంది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఒక్క బ్రూనో మరణమే కాదు, నికోలస్ కోపర్నికస్ ఆయన 19 ఫిబ్రవరిలోనే పుట్టాడు. గెలీలియో గెలీలై 15 ఫిబ్రవరిలోనే పుట్టాడు. 15, 19. సరే, జియార్డినో బ్రూనో అయితే 17 ఫిబ్రవరి అతి కిరాతకంగా కాల్చివేయబడ్డాడు. ఇన్ని ఘోరాలు జరిగిపోతే మన తెలుగులో ఎవడు మాట్లాడట్లేదు ఏంది, పేపర్లో ఎవడు రాయట్లేదు అని నేను పని కట్టుకొని ఇట్లాంటివన్నీ తవ్వి రాయటం మొదలుపెట్టా, చెప్పటం మొదలుపెట్టి. మానవవాదం అనేది ఎవడు మాట్లాడట్లేదు. నాకు అది చాలా కోపంగా ఉండి మానవవాదం టైటిల్ తోటే 10 పుస్తకాలు రాసి, ఇప్పుడు పుస్తకాల షాపుకు పోయే పని లేదు. ఆన్లైన్లో సైట్స్ ఉంటాయి, ఆ సైట్లోకి పోయి నా పేరు కొడితే వచ్చేస్తాయి. మీకు ఇంకొక విషయం, పొద్దుటి నుంచి మీరు మీటింగ్లో బిజీ ఉన్నారు. బ్రూనో మీద 2 వ్యాసాలు ఉన్నాయి ఇప్పుడు పత్రికల్లో. ఈరోజు ప్రజాశక్తిలో ఆంధ్రాలో వచ్చింది, మన తెలంగాణలో వచ్చింది. 2 చోట్ల బ్రూనో మీద విపులమైన వ్యాసాలు వచ్చాయి. నేను ఆ సందర్భాన్ని ఏమి వదులుకోను. వీలైనంత వరకు దాన్ని జనాలకు గుర్తు చేస్తూనే ఉంటాయి.
సత్యాన్వేషణ రోజు ఇవాళ గుర్తు చేసుకో అని ఏ సందర్భం అయితే అది, ఏ శాస్త్రవేత్త అయితే అది, దానికి నేను కృషి చేస్తూనే ఉన్నా. తర్వాత తరం రావాలి, మీలో నుంచి ఒక 10 మంది రచయితలు రావాలి, గాయకులు పాడుతూనే ఉండాలి, కళాకారులు ఉన్నారు. ఇందాక రాజు గారు చెప్పారు, నటుడు ఆయన, నేను యాక్ట్ చేస్తాను అంటే మరి చేయాలి, ఆయన ఒక టీం తయారు చేయాలి. ఈ బ్రూనో మరణం మీద ఒక ఎపిసోడ్ చేసి ప్రదర్శించాలి. గెలీలియోది ఏం తక్కువనా? చీకటి గదిలో 15 ఏళ్ళు దాదాపు ఆయనను లోపల వేసి, ఆ చీకటి గదిలో ఉండి 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 ఏమైంది, ఆయనకు కళ్ళు పోయినాయి, గుడ్డోడు అయిపోయాడు. ఆయన పేరుని పెద్ద పెద్ద వాళ్ళు, జాన్ మిల్టన్ లాంటి ఫేమస్ పోయిట్స్, ఆయన ఒకసారి చూద్దామని వచ్చి క్యూలో ఆడ నిలబడితే ఆయనను చూడలేడు కదా, ఫలానా ఆయన వచ్చాడు అంటే కంటి చూపు పోయింది. ఎంత పెద్దోడు వచ్చినా ఆయనకు కనబడదు, చిన్నోడు వచ్చినా కనబడదు. సో అంత దుర్భరమైన జీవితాలు భరిస్తూ కూడా వాళ్ళు అనుకున్న కొన్ని సత్యాలను నిలబెట్టడానికి ఎక్కడా రాజీ పడలేదు. గెలీలియో అయితే చివరి దశలో ఇంకా రాసిచ్చాడు, నేను ఈ సూర్య కేంద్రక ఏదైతే ఉందో అది తప్పు, భూమి కేంద్రమే. ఇప్పుడు అక్కడ క్లాస్ ఎట్లా వచ్చింది మీకు తెలుసు కదా. మత పెద్దలు ఏమంటున్నారు, భూమి కేంద్రంగా ఈ విశ్వం నడుస్తుంది, భూమే కేంద్రం, దీని చుట్టే సూర్యుడు చంద్రుడు అందరు తిరుగుతున్నారు అని మత పెద్దలు చెప్పారు. వాస్తవానికి అది కాదు. కోపర్నికస్ దగ్గర నుంచి, గెలీలియో దగ్గర నుంచి, బ్రూనో దగ్గర నుంచి, కెప్లరు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అరే అది తప్పురా, మతపరమైన అభిప్రాయం అది తప్పు, సూర్యుడే కేంద్రకం, సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడు, ఇతర గ్రహాలు అన్నీ తిరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఒప్పుకోవటం లేదు. మా మత గ్రంథాల్లో ఉన్నది నువ్వు తప్పంటావా అని వాళ్ళకు శిక్షలు వేయటం. అదే జరిగింది కదా వీళ్ళందరికీ. ఈయన బ్రూనో ఆ ప్రాణత్యాగం చేసిందే చాలా మందికి తెలుసు, కానీ ఆయన పెద్ద మ్యాథమెటిషియన్, గొప్ప రచయిత. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ హెన్రీ III తీసుకుపోయి అక్కడ పెడితే 1 సంవత్సరంలో 3 పుస్తకాలు రాశాడు ఆడ కూర్చొని. మరి అంత స్పీడు, అంత దిటువుతోటి, అంత బలంగా విషయాన్ని రాయగలగటం అనేది ఎంత పెద్ద రచయిత అయితే రాయగలడు. మరి ఆయన రాసి చూపెట్టాడు. బ్రూనో చాలా మందికి తెలియదు, ఈజ్ ఎ పోయెట్. మీకు చాలా మందికి తెలియదేమో, సైంటిస్టులలో ఒక 50-60% కవులు ఉన్నారు, నాటకకర్తలు ఉన్నారు, కళల మీద అభిరుచి ఉన్న వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ గాలిబ్ తెలుసు కదా, ఉర్దూ మహాకవి, ఆయనకు సమాధి కట్టించింది ఎవడరికైనా భట్నాగర్ అని సైంటిస్ట్. ఏంది ఈయన ఇంత పెద్ద కవి, ఇండియాలో ఈయనకు ఒక సమాధి లేదు, ఒక ప్లేస్ లేదని ఆ సైంటిస్ట్ వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆడ సమాధి కట్టి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కళలు వేరు, ఇంకేదో వేరు కానే కావు, అన్నీ ఒక చోట కలుస్తున్నాయి. మన దారులు కొంచెం వేరుగా అనిపిస్తాయి కానీ అవన్నీ సమాహారమే మన జీవితం. యూ కాంట్ డిఫరెన్షియేట్ వన్ అండ్ అదర్. బ్రూనో కవి అని ఎట్లా చెప్తారు అంటే, ఆయన మీ ఒక్కటే మాట చెప్తా, ఆయన చెప్పింది, ఈ నదులు, ఈ సరస్సులు, ఈ సముద్రాలన్నీ భూమి నింపి పెట్టుకున్న పాత్రలు. ఈ నదులు, సరస్సులు, సముద్రాలు ఇంత పోయిటిక్గా ఉంది. మనం కనుక ఇంట్లో బకెట్లలో, చెంబులలో అన్ని పట్టుకొని పెట్టుకుంటాం, అట్లాగా భూమి పట్టుకొని పెట్టుకుందట. అసలు ఆ ఊహ, ఇంత పెద్ద విశాల విశ్వం గురించి ఆయన ఒక మాట ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడు, అంతకుముందు చెప్పిన వాళ్ళ సిద్ధాంతాన్ని, సూర్య కేంద్రక సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని బలంగా చెప్తూ, నేను దీన్నే నమ్ముతున్నాను, మీరెవ్వరు ఏం చెప్పినా నేను స్వీకరించట్లేదు అని నిలబడ్డాడు గట్టిగా. అయితే వాళ్ళు వచ్చి బెదిరించారు. ఇంకోటి చూడండి, గెలీలియో అయినా ఈ బ్రూనో అయినా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అనేక దేశాలు తిరిగారు, ప్రపంచ దేశాలన్నీ చాలా తిరిగారు. వాళ్లకు గొప్ప గౌరవాలు అక్కడ అందుతూ ఉన్నాయి. గొప్ప గౌరవాలు అందుతున్నాయి కదా అని అక్కడెక్కడో సెటిల్ కావచ్చు కదా. పిచ్చోళ్ళు అయ్యి నా మాతృభూమి, నా మాతృదేశం అనుకుంటూ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చే వరకు ఈ క్రైస్తవ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షలు వేయటం మొదలుపెట్టి చచ్చేదాకా చేశారు. గెలీలియో పని అంతే అయింది, బ్రూనో పని అంతే. బ్రూనో అయితే చెప్పాను కదా ఇందాక, ఆయన గురించి పుకారు పుట్టించారు. ఇప్పుడు ఇందాక చెప్పానా 1 ఇయర్లో ఇన్ని పుస్తకాలు రాశాడు. అద్భుతమైన లెక్కలు, గణితము అయితే ఖగోళానికి సంబంధించింది. ఇంకో గొప్ప విషయం ఏం చెప్పాడంటే, ఈ భూమి సూర్యుడే కాదురా,
ఇంకా చాలా భూములు ఉన్నాయి మన చుట్టూ అని చెప్పాడు. అప్పటికైనా భూములు అన్నాడు, గ్రహాలు, ఇన్ని గ్రహాలు ఉన్నాయి అని చెప్పినవాడు ఆయన. అప్పటికి టెలిస్కోపులు లేవు, ఈ పరిశోధనాశాలలు లేవు, ఏమి లేవు. అయినా కూడా చెప్పగలిగాడు. ఇది ఏదో చెప్తుంటాడులే అని వీళ్ళు మత న్యాయస్థానాలలో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకోలేదు. కానీ అదే నిలబడింది మరి కదా. అట్లా బ్రూనో కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. బ్రూనో వాళ్ళ నాన్న సైనికుడు. అయితే ఏమైంది, కుర్రోడు కొంచెం పెద్ద కాగానే స్కూల్కి పంపిస్తారు కదా, స్కూల్కి పంపించి రాయటం చదవటం రాగానే వాడిని క్రైస్తవ సన్యాసిగా మార్చేశారు. మీకు తెలుసు కదా, క్రైస్తవ సన్యాసి అంటే ఆ మతపరమైన పుస్తకాలు చదివించి వాడికి క్రైస్తవ సన్యాసిగా చేసి, తర్వాత ఏమైపోయింది, ఈ పాస్డ్ ఆల్ ద ఎగ్జామ్స్, అందులో ఉండేటి అన్ని ఓరల్ టెస్ట్లు ఏమైనా కూడా ధీటుగా ఎదుర్కొన్నాడు. అఫీషియల్గా ప్రీస్ట్గా అపాయింట్ అయ్యాడు బ్రూనో. అఫీషియల్గా ఈజ్ ఏ ప్రీస్ట్. వాళ్ళకు బాగా మండింది ఎక్కడ అంటే, వీడు అఫీషియల్ ప్రీస్ట్, బైబిల్కి వ్యతిరేకంగా మా అందరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కోపం ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ప్రీస్టులు కాదు, వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఏదో ప్రొఫెసర్లు చేసుకున్నాడు, గల్లీలో ఉన్నాడంటే పాఠాలు చెప్పుకున్నాడు, ఎక్కడో తిరిగాడు, ఆగిపోయి ఆయనను పట్టించుకున్న ఆయనను కూడా చిత్రహింసలు పెట్టారు ముసలితనంలో, చెప్పాను కదా. మరి ఈయనేమో 28వ ఏట 30 ఏట ఆ మధ్య కాలంలోనే క్రైస్తవ సన్యాసిగా మారిపోయి అక్కడ ఉండే ఒక చర్చికి ఇటలీలో దానికి ఇన్ఛార్జ్ అయి కూర్చున్నాడు. ఆయనకేమో ఇష్టం లేదు. తండ్రి బలవంతంతో ఆ విధమైన చదువు చదివాడు, ఆ విధమైన సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, క్వాలిఫై అయి కూర్చున్నాడు. కానీ ఆయనకి ఇష్టం లేదు అవి చేయటం. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పేది, ఇగో ఇవి బైబిల్ చెప్పిన దానికి వ్యతిరేకంగా అన్ని చెప్తున్నాడు. ఇంకా వాళ్లకు కోపాలు ఆగవు కదా. తర్వాత కొందరు పోయి బెదిరియటము, నీవు చాలా కష్టాలు అవుతాయి, అది ఇది ఏమన్నా ఇటు విని ఇటు వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన ఏదైతే అనుకుంటున్నాడో వాటన్నిటిని గ్రంథస్థం చేస్తూ పోయాడు. పుస్తకాలు మిగులుతాయి కదా, ఆయన ఉన్నా లేకున్నా ఆ పుస్తకాలు మిగిలినాయి. గెలీలియో అయితే ఆయన అక్కడ రాయలేకపోతే ఒక జర్మన్ పబ్లిషర్ వస్తే మెల్లగా ఆ చీకటి రూమ్లో నుంచే బయటికి స్క్రిప్ట్ పంపి, అరే నువ్వు ఇది ఎక్కడన్నా పబ్లిష్ చేయపో అంటే వాడు పోయి జర్మనీలో పబ్లిష్ చేశాడు ఆయన పుస్తకాన్ని. అట్లా అంత కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళు మామూలుగా జరిగిపోయే విషయాలు మామూలుగా జరగలే వాళ్ళ విషయంలో. ప్రతి చిన్నదానికి ఇంత స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. సరే ఇంత అయిపోయింది, బ్రూనోని ఇక మనం భరించలేము అనుకున్నారు. అనుకొని ఏం చేశారు, అక్కడ ఇటలీలో ఒక కూడలి ఉంది, ఆ కూడళ్ళ వరకు లాక్కుపోయారు. ఎట్లా లాక్కుపోయారు, ఏమి అరవకుండా అది లేకుండా నాలికను తీగతోటి చుట్టేసి చేతులు వెనక్కి కట్టేసి తీసుకుపోయి ఆ కూడలిలో కాంపోడి అని ఒక చౌరస్తా అక్కడికి తీసుకుపోయి, అదేం చౌరస్తా అంటే ఆ చుట్టుపక్కల అందరూ క్రైస్తవ సన్యాసులు ఉండే కాలనీ అది. అక్కడికే ఎందుకు తీసుకుపోయారు అంటే, వీడిని మేము ఎట్లా బాధ పెడుతున్నామో వీళ్ళందరూ చూడాలి, చూసి భయపడి ఎవడు నోరు ఎత్తకూడదు. అందుకే నోరు ఎత్తకుండా నాలికకు తీగ చుట్టి చేతులు వెనక్కి కట్టి ఆయనను లాక్కుపోయి ఆ కూడలి దాకా పోయిన తర్వాత మొత్తం బట్టలు లాగేసి నగ్నంగా చేసిన తర్వాత పైన హుక్కు ఏర్పాటు చేసి ఆయనను తలకిందులుగా వేలాడదీసి, చూడండి, కింద మంట పెట్టి మొత్తం శరీరం కాలిపోయే వరకు ఆ మంట పెట్టి ఆయన సజీవంగా కాల్చేశారు. ఇంత కిరాతకం ఎక్కడైనా మీరు చూసారా, విన్నారా, చదివారా? ఎక్కడ లేదు కదా. ఇంకా చూడండి తమాషా, అక్కడికి పోయాక చేతులు ఇప్పి నాలుకకు ఉన్న తీగ లాగేసి, బ్రూనో ఇప్పటికైనా ఒప్పుకో, నువ్వు చేస్తున్నది తప్పు అని బెదిరించారు. నేను ఒప్పుకోను, నేను అనేదే కరెక్టు, అవును నా తప్పు అయిపోయింది అంటే బతికిపోయేవాడు. కానీ ఈరోజు మనం స్మరించుకునే వాళ్ళం కాదు, అంతే తేడా. ఒప్పుకోలే, చూడు మరి చాలా కష్టం అవుతుంది అంటే ఏమన్నా కానీ అని చేతులేసి నిలబడ్డాడు. నిలబడితే ఇప్పుడు నేను చెప్పినట్టు బట్టలు కూడా తీసి తల తిప్పి కింద మంట పెట్టి మొత్తం బూడిదయ్యే వరకు కాలబెట్టాడు. ఎంత కిరాతకత్వం! క్రైస్తవ క్రుసేడ్లు అంటాము, క్రిస్టియన్ క్రుసేడ్లు ఎంత ఘోరంగా జరిగాయి. నేను అనేది ఏంటంటే, హిందూ క్రైస్తవ అని కాదు, మతం ఎప్పుడు ఇంత దుర్మార్గంగానే ఉంది.
ఏ మతమైనా సరే